జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలుగు రాష్ట్రాలను ఉగ్రవాద మూలాలు భయపెడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం జడలో విప్పుతోంది. దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు బయటపడినా వారి మూలాలు తెలుగు రాష్ట్రాల్లోనే సాక్షాత్కరిస్తున్నాయి. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనంతపురం జిల్లా రాయదుర్గంలో సోదాలు చేసింది. కొద్ది రోజుల క్రితం బెంగళూరు కేఫ్లో బాంబు బ్లాస్ట్ కేసు విచారణలో భాగంగా రాయదుర్గంలో సోదాలు జరిపిన ఎన్ఐఏ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం అబ్దుల్ కుమారుడి బ్యాంకు ఖాతాకు భారీ మొత్తంలో నగదు జమ కావడంతో అధికారులు కూపిలాగారు. ఇందులో అబ్దుల్తో పాటు అతని కుమారుడికి నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐతో సంబంధాలున్నట్టు కనుగొన్నారు. దీంతో ఇతని కుమారుడిని విచారించడం కోసం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఉగ్రవాద దాడులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే దక్షిణాదిలో ఇస్లామిక్ ఉగ్రవాదం రోజురోజుకి పెరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు కేఫ్ బ్లాస్ట్, బళ్ళారి మాడ్యూల్ను ఛేదించడం, పిఎఫ్ఐ ట్రైనింగ్ క్యాంపులు తెలంగాణలో బయటపడడం, తమిళనాడులో దీపావళి సందర్భంగా ఉగ్రవాద దాడికి పథకం రచించిన వారు అరెస్టు కావడం వంటి ఘటనల్ని చూస్తూ ఉంటే దక్షిణాదిన ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, నిజామాబాద్ వంటి కొన్ని ప్రాంతాలకే ఉగ్రవాద మూలాలు పరిమితమై ఉండేవి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా వేళ్లూనుకోవడం ప్రారంభమైంది. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో గత ఏడాది సెప్టెంబర్లో ఉగ్రవాద లింకులతో కొంతమందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. కర్నూలు పాతబస్తీ ప్రాంతానికి చెందిన అబ్దుల్, అమీర్ అనే ఇద్దరు వ్యక్తులకు నిషేధిత పిఎఫ్ఐతో సంబంధాలున్నాయనే కారణంతో గతంలో ఎన్ఐఏ అరెస్టు చేసింది. దీంతో పాటు ప్రస్తుతం రాయదుర్గంలో మరొకరిని అరెస్టు చేయడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ను కూడా ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తమ పట్టును పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు పట్టు పెంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. దీనికి గల కారణాలు మనం చూస్తే, నౌ లింక్ టు శ్రీలంక టెర్రర్, హియర్స్ హౌ సౌత్ ఇండియా బికేమ్ హాట్ బెడ్ ఆఫ్ రాడికలైజేషన్ అనే శీర్షికన వామపక్ష పత్రికగా ముద్రపడిన ది ప్రింట్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది. అందులో అనేక కారణాలను విశ్లేషించింది. దీనికి 1990 చివరిలో బీజాలు పడ్డాయి. మొట్టమొదటిసారిగా 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు కొద్ది నెలల ముందు దక్షిణ భారతదేశం కేంద్రంగా ఇస్లామిక్ మత గురువు అబ్దుల్ నాసర్ మదాని ఇస్లామిక్ సేవా సంఘ్ ఐఎస్ఎస్ని స్థాపించడమే ఈ రాడికలైజేషన్కు పునాదిగా చెప్పుకోవచ్చు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన వారం రోజుల తరువాత ఐఎస్ఎస్ రహస్య సమావేశం నిర్వహించిందని గుర్తించిన పోలీసులు కేరళలోని శాస్తం కోటలో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఐఎస్ఎస్ని నిషేధించారు. ఈ నిషేధం తర్వాత మదాని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని కూడా స్థాపించారు. ఇది ఒట్టపాలెంలో 1993 లోక్సభ ఉప ఎన్నిక కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగింది. అయితే సిపిఐఎంకు చెందిన శివరామన్ ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మదాని పొత్తు నుంచి వైదొలిగారు. దీని తర్వాత అల్ ఉమ్మా అంటే ప్రవక్త అనుచరులనే పేరిట 1990లో తమిళనాడు కేంద్రంగా మరో ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. కోయంబత్తూరులో కలప వ్యాపారి సయ్యద్ బాషా బాబ్రీ కూల్చివేత తర్వాత ముస్లింల ప్రయోజనాలను పరిరక్షించాలనే పేరుతో జవహరుల్లాతో కలిసి ఈ బృందాన్ని ప్రారంభించారు. 1993లో చెన్నైలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడుతో అల్ ఉమ్మాకు ప్రమేయం ఉన్నట్టు తెలిసిన తర్వాత నుంచి దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. అల్ ఉమ్మా మిలిటెంట్ విభాగం షహీద్ పడాయ్ ఫిబ్రవరి 1998లో ఆపరేషన్ అల్లాహు అక్బర్ అనే కోడ్ పేరుతో 11 ప్రదేశాలలో 12 పేలుళ్లకు పాల్పడాలని కుట్ర పన్నింది. అంతేకాదు, 1998 ఫిబ్రవరి 14న నాటి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని హత్య చేయాలని ప్లాన్ చేశారు. కానీ అతని విమానం ఆలస్యం కావడంతో ఈ దాడి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. ఈ సంస్థ నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగానే మరణించారు. సయ్యద్ సిద్దిక్ హుస్సేన్ స్థాపించిన దీన్దార్ అంజుమన్ 2000 సంవత్సరంలో తిరిగి ఆవిర్భవించింది. హైదరాబాద్తో పాటు దక్షిణ భారతదేశంలోని చర్చలలో వరుస పేలుళ్లను ప్లాన్ చేయడానికి ఈ సంస్థ ప్రయత్నం చేసింది.
2000 సంవత్సరం జూలైలో దీన్దార్ అంజుమన్ క్రైస్తవులపై విద్వేషం చెబుతూ ప్రచారం నిర్వహించారు. వీటితో పాటు సిమీ ఉగ్రవాద సంస్థ దక్షిణాదిన భారీగానే ప్రభావం చూపించింది. ఇక ఇండియన్ ముజాహిదీన్ కూడా ఈ రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని కనబరిచింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరో ఎత్తు. ఈ సంస్థ అంతకు ముందున్న ఉగ్రవాద సంస్థలకు భిన్నంగా వ్యవహరించింది. సాఫ్ట్ రాడికలైజేషన్తో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళింది. ఈ సంస్థ కేరళ రాష్ట్రంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మొదలైంది. విద్యార్థుల్లో తన భావజాలాన్ని మెల్లిమెల్లిగా జోపించింది. మతతత్వాన్ని పెంపొందించడం, మెజారిటీ మతస్థులకు వ్యతిరేకంగా ఉసిగొల్పడం వంటివి చేసింది. వీరికి మెల్లమెల్లగా కరాటే ట్రైనింగ్ క్యాంపులను మొదలుపెట్టింది. ఈ శిక్షణ పేరుతో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బోధించడం మొదలుపెట్టింది. దీంతోపాటు రాజకీయంగా కూడా ఎస్డిపిఐను స్థాపించడం ఎస్డిపిఐను స్థాపించడం, ఈ పార్టీ అక్కడక్కడ కొన్ని సర్పంచ్, ఎంపీటీసీ వంటి సీట్లలో గెలుపొందడంతో ఇది పిఎఫ్ఐకు బాగా ఉపయోగపడింది. దీంతో ఈ సంస్థ ఎక్కువగా విస్తరించగలిగింది. కర్ణాటకలో హిజాబ్ ఉద్యమంలో పిఎఫ్ఐ కీలకంగా వ్యవహరించడానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి సంఘం పేరిట ఎంతోమంది హత్యల్లో కూడా ఈ సంస్థకు ప్రమేయం ఉంది. ముఖ్యంగా బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలే టార్గెట్గా హత్యలకు పాల్పడింది. రాడికలైజేషన్ను సాఫ్ట్గా తీసుకోవడంతో అనేక మందికి ఈ సంస్థ దగ్గర కాగలిగింది. గతంలో ఎన్నో ఉగ్రవాద సంస్థలకు సైతం సాధ్యం కాని మద్దతు ఈ సంస్థకు లభించింది. అందుకే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థ మూలాలు బయటపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లడానికి ఈ సంస్థలు తమ పట్టు పెంచుకోవడానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడం ఒక కారణంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రాలన్నిటికీ కోస్టల్ ఏరియా ఉంది. ఉగ్రవాదులకు రోడ్డు రవాణా కంటే సముద్ర రవాణా సులభం. ఆర్థికంగా బలపడడానికి, డ్రగ్ సరఫరా చేయడానికి ఈ కోస్టల్ ఏరియా ఉపయోగపడుతుంది. దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాల్లో మైనింగ్ ఎక్కువ. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంది. ఉగ్రవాదులకు కావాల్సిన పేలుడు పదార్థాలైన జిలిటిన్ స్టిక్స్, ఐఈడి, మందుగుండు మైనింగ్ ప్రాంతాల్లోనే లభిస్తాయి. గనుల్లో జరిపే పేలుడు కోసం ఉపయోగించే ఈ జిలిటిన్ స్టిక్స్ పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నట్టుగా గణాంకాలున్నాయి. దీనిపై కేంద్ర గనుల శాఖ నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం జరుగుతోంది. ఇదే ఉగ్రవాదులకు ఆసరాగా మారుతోంది. వీటి ద్వారా సులభంగా పేలుడు పదార్థాలను పొందుతోంది. జనాభా పరంగా కూడా కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు వందల ఏళ్ల క్రితమే గల్ఫ్ ప్రాంతాలకు వలస వెళ్లడం, అక్కడి వారికి ఇక్కడి వారికి సంబంధాలు ఉండడంతో ఉగ్రవాదం ఈ రాష్ట్రాలకు పాకుతోంది. తెలంగాణలో నిజామాబాద్, ఏపీలోని నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, కర్నూలు సిటీ వంటి ప్రాంతాలకు ఇస్లామిక్ రాడికలైజేషన్ విస్తరించడానికి పిఎఫ్ఐ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం పగడ్బందీగా నిషేధించినా అందులో పాల్గొన్న వ్యక్తులు ఉగ్రవాద సంస్థలతో లింకులను కలిగి ఉన్నారు. వీరి ద్వారానే ఉగ్రవాద ఛాయలు తక్కువగా ఉన్న ఏపీలు కూడా ప్రస్తుతం ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రాయలసీమ ప్రాంతం అటు బళ్ళారి, ఇటు తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు ఆ ప్రాంతానికి ఉన్న భౌగోళిక పరిస్థితులను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆ ప్రాంత ఆర్థిక వెనుకబాటుతనం కూడా ఇందుకు ఒక కారణం. అందుకే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతూ వస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి దర్యాప్తు సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరొక అరెస్టు జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.